ఫైనలీ సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చేస్తున్నారు. అయినా 9 నెలలు అంతరిక్షంలో ఉండి గట్టిగానే సంపాదించుంటారుగా. ప్రెసెంట్ చాలా మంది దీని గురించే మాట్లాడుకుంటారు. మరి నిజంగా సునీత విలియమ్స్ సంపాదన ఎంత? గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచ్ వెల్మోర్లు రాకకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో వారు భూమి మీద ల్యాండ్ అవనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ 10 మిషన్ ఆదివారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడున్న సునీత విల్మోర్లు కొత్తగా ఐఎస్ఎస్ కు వచ్చిన వ్యోమగాములకు స్వాగతం పలికారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ స్పేస్ షిప్ మంగళవారం సాయంత్రం 4:45 భూమి మీదకి తిరిగి ప్రయాణమవుతుంది. మంగళవారం సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్స్యూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటికి తీసుకువస్తారని నాసా వెల్లడించింది. అయితే 9 నెలలుగా అంతరిక్షంలో ఉన్న ఈ ఇద్దరు వ్యోమగాములు ఎంత సంపాదించారనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. మల్టిపుల్ రిపోర్ట్స్ ప్రకారం సునీత విలియమ్స్, బుచ్ వెల్మోర్లను GS-15 ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా కన్సిడర్ చేస్తారు. కాబట్టి వీళ్ళ యాన్యువల్ సాలరీ $1,25,133 నుండి $1,62,672. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,08,00,000 నుండి 1,41,00,000 వరకు ఉంటుంది. అయితే వీళ్ళు ఎంతకాలం అంతరిక్షంలో గడిపినందుకు వారికి ఎలాంటి స్పెషల్ ఓవర్ టైం సాలరీ చెల్లించకపోవచ్చని రిటైర్డ్ నాసా వ్యోమగామి కేడీ కోల్మన్ వెల్లడించారు. బిజినెస్ ట్రిప్ లో ఉన్న ఫెడరల్ ఉద్యోగిలాగే వ్యోమగాములకు కూడా జీతం చెల్లిస్తారని, సునీత విలియమ్స్, బుచ్ వెల్మోర్లు రెగ్యులర్ పే పొందుతారని, ఓవర్ టైం ఉండదని, ట్రాన్స్పోర్టేషన్, షెల్టర్, ఫుడ్ ఖర్చులు నాసా చూసుకుంటుందని వాషింగ్టనియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోల్మన్ వెల్లడించారు. అయితే కొన్ని సందర్భాల్లో ఓవర్ టైం చెల్లిస్తారని కోల్మన్ అన్నారు. ఒకవేళ అదే జరిగితే సునీత విలియమ్స్, బుచ్ వెల్మోర్ 287 రోజులు అంతరిక్షంలో ఉన్నందుకు ఒక్కొక్కరు $1,148 అంటే సుమారు ₹1,00,000 వరకు అదనంగా సంపాదించవచ్చు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.